బైబిల్ క్విజ్. యేసుక్రీస్తు వారు అప్పగింపబడక ముందు ఏ పండుగ రోజు శిష్యులతో కలిసి చివరి విందు చేశారు? పస్కా పండుగ. యేసుక్రీస్తును అప్పగించిన శిష్యుని పేరేంటి? ఇస్కరియోతు యోధా. ఆ నీతిమంతుని జోలికి పోవద్దని చెప్పినది ఎవరు? పిలాతు భార్య. యేసును ఎరుగనని ముమ్మారు బొంకినది ఎవరు? పేతురు. యేసుక్రీస్తును ఎంక్వైరీ చేసిన తర్వాత మిత్రులుగా మారిన శత్రువులు ఎవరు? హేరోదు, పిలాతు. యేసుక్రీస్తు వారు అప్పగింపబడే ముందు చెమట రక్తంగా కారునంతగా ప్రార్థించినప్పుడు ఎవరు ఆయన్ని బలపరిచారు? దూత. యేసుతో పాటు ఎంతమంది సిలువ వేయబడ్డారు? 2 బందిపోటు దొంగలు. ఆ నీతిమంతుని రక్తం విషయమై చేతులు కడుక్కున్న అధిపతి ఎవరు? పిలాతు. యేసు మోయిచున్న సిలువను కొంతసేపు మోయటకు బలవంతం చేయబడిన వ్యక్తి ఎవరు? కురేనీయుడైన సీమోను. నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమని యేసుతో అన్నది ఎవరు? సిలువ వేయబడిన ఒక బందిపోటు దొంగ. యేసుక్రీస్తును సిలువ వేసిన స్థలం? కల్వరి, కపాలం అనబడిన స్థలం. రమారమి ఏ సమయంకు యేసుక్రీస్తు వారు తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించుకొని ప్రాణం విడిచారు? మధ్యాహ్నం 3 గంటలకు. యేసుక్రీస్తు వారి దేహంను తీసుకొని సమాధి చేసినది ఎవరు? అరిమతయ యోసేపు. ఏ సమయానికి యేసుని సిలువ వేశారు? పగలు 9 గంటలకు. యేసు ప్రభు వారి సిలువ మీద ఏమని రాయబడిను? యూదుల రాజైన నజరేయుడగు యేసు. యేసుని సిలువ వేయటకే ప్రజలు ఎవరిని విడుదల చేయమని కోరారు? బరబ్బా. యేసు తన తల్లిని ఎవరికి అప్పగించెను? తాను ప్రేమించిన శిష్యుడైన యోహానుకు. యేసును బంధించుటకే వచ్చిన దాసుని చెవిని నరికినది ఎవరు? పేతురు. యేసు ప్రాణం విడిచిన తర్వాత జరిగిన కొన్ని సంఘటనలు. దేవాలయపు తెర చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయిపోయెను, ఆ దేశంలో చీకటి కమ్మెను, సమాధులు తెరవబడెను, ఇవియు కాక మరెన్నో జరిగెను. యేసుక్రీస్తు సిలువపై పలికిన మాటలు ఎన్ని? ఈ ఆన్సర్ గనుక మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి.